నమస్తే అండి. నమస్తే సార్. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాం సార్. ఎందుకండి? ఎందుకంటే గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఉమ్, ఆ పరిపాలన ఏమి అభివృద్ధి కనిపించలేదు, సంక్షేమ పథకాలు కనిపించలేదు. ఉమ్, ఈ 5 సంవత్సరాల్లో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, ఎంతో పేదలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఉమ్, సంక్షేమాలు ఇచ్చారు. దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి పదాల్లో ఉమ్, ప్రతి గ్రామంలో కూడా ఉమ్, రైతు భరోసా కేంద్రాలని, సచివాలయాలని, ఉమ్, తర్వాత ఆర్బీకేలు, ఉమ్, తర్వాత హెల్త్ సెంటర్లో ఉమ్, నేరుగా ఇంటింటికి పెన్షన్ పథకాలు, ఉమ్, పెన్షన్, ఉమ్, అలాగే ఎన్నో కార్యక్రమాలు. తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉమ్, ఆ చేసిన ఘనత ఉమ్, మన జగన్మోహన్ రెడ్డిదే. ఉమ్, గతంలో ఎప్పుడు కూడా అలాంటి అభివృద్ధి కార్యక్రమం చూడలేదు ప్రజలు. ఉమ్, కాబట్టి ఉమ్. అవన్నీ అందరూ సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. ఓకే. ఇక చూస్తే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు సార్. ఉమ్, ఎందుకంటే ఉమ్, ప్రతి ప్రజలు కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లెటూరు ప్రజలంతా కూడా అయినా కావాలని కోరుకుంటారు సార్. ఇంకేదంటే అప్పుడు మహాత్మా గాంధీ ఉమ్, ఉమ్, ఇది కావాలని కోరుకున్నారండి. ఇక్కడ గ్రామ వ్యవస్థ గ్రామంలోనే అన్ని జరగాలని చెప్పేసి కోరుకున్నారు. ఉమ్, అలాంటి వ్యవస్థ ఈయన తీసుకొచ్చారండి. ఎంతో మంది చేశారు కానీ ఉమ్, ఎవరు కూడా ఎలాంటి ఉమ్. పనులు చేయలేకపోయారు. ఓకే. ఇక చూస్తే జూన్ 9వ తారీఖున సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? నేను అదే అనుకుంటున్నాను, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఉమ్. 100%. ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చేస్తానంటున్నారు. మీ ఉద్దేశం చెప్పండి. చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. ఉమ్, ఇంకేదంటే జనాలు పక్కన ఉన్నారు సార్. ఎందుకంటే జనాలు అందరికీ ఆయన అభివృద్ధి చేశారు కాబట్టి. ఉమ్, సంక్షేమ పథకాలు అంటే తర్వాత మామూలుగా ఇక్కడ మాకు దగ్గరలోనే ఉమ్, ఇది అంటారు 500 కోట్లు పెట్టేసి ఉమ్, పెద్ద మెడికల్ కాలేజీ కట్టించి సార్. తర్వాత ఆరిలో ఎప్పటి నుంచో ఒక 40-30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయిన రోడ్డు 4 సంవత్సరాల్లో ఆయన వేయించి తీరారండి. ఉమ్, ఈతల పక్కనే తాండవర కిందనే ఎంతో మందికి ఉమ్, లబ్ధి చేకూరుతుందని చెప్పేసి వాళ్ళకి 500 కోట్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి కూడా ఉమ్. అదొకటి శాంక్షన్ చేశారు సార్. ఓకే. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి మా గణేష్ గారు. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అయితే ఒక 160 రావచ్చు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి.